పెట్టుకున్నాడు. ఇదంతా చెప్పేది ఏంటంటే ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటలని బోకస్ మాటలు, పక్వాస్ మాటలు, పద్మాస్ మాటలు. తెలంగాణ దగ్గర తెలంగాణకు పైసలు లేవని కాదు, వీళ్ళు పందికొక్కులోనే తింటున్నారు, తినమరిగింది కాబట్టి ఇదే ముఖ్యమంత్రి చెప్పిండు, నేను కడుపు కట్టుకుంటే ఒక్క సంవత్సరంలో 40,000 కోట్ల రూపాయలు నా 420 స్కీమ్ ఇట్లా ఇచ్చేస్తానని నేను చెప్పిన మాటనా? ఎవరు చెప్పిండు? చెప్పిండు కదా రేవంత్ రెడ్డి. మరి వాళ్ళు ఎందుకు నన్ను కోసుకొని తింటే కూడా పైసలు ఏం లేవని ఎందుకు మాట్లాడుతున్నాడు? పింఛన్ల పైసలతోటి ప్రపంచ పోటీలకేమో రెడ్ కార్పెట్ వేసి వాళ్ళను, ప్రపంచ అందాల పోటీలకు రెడ్ కార్పెట్లు వేస్తున్నారు. వాళ్ళకి ఏంది సిల్వర్ పల్లెలతో కాళ్ళు కడిగిరట. ఏడగడిగిరో మరి మన ఇళ్ళలో మాకైతే తెలియదు. కానీ ఈయన ఈ పైసలు ఇవన్నీ అవి ఎన్ని కోట్లు అయితే ఏందో మనకి ఎరకలే. ఈ ఆఖరికి ఆయన అయితే ఇజ్జత్ తీసిపోయింది. అసలు తెలంగాణ ఏం చేస్తారు? ఒక్కొక్క సూపులు ఎట్లున్నాయన్న సంగతి ఈ సూపులు కలిపిన శుభవేళ ముచ్చట్లు కూడా చెప్పిపోయింది, ఆమె చెప్పుకుంటూ పోయింది. సరే అవి ఆడలో పోని. కానీ తెలంగాణలో ఆత్మహత్యలు బంద్ చేయాలంటే మాకేం తిక్కబుట్టి మాట్లాడతలేం కదా. మాకేం తిక్కబుట్టి ఎందుకు మాట్లాడాలి? తిక్కబుట్టి ఎందుకు మాట్లాడు? మేము ఫస్ట్ తెలంగాణను మొదలు పెట్టినప్పుడు, యూనివర్సిటీలో మొదలు పెట్టినప్పుడే చెప్పారు, వీళ్ళకి అంతే పని లేదు, పృథ్వీరాజ్ ఇతరాజులకు 369 చచ్చిపోయినాక మళ్ళీ తెలంగాణ ఎక్కడదే, వీళ్ళకి బాగా సోకున్నది, పోలీసు వ్యాన్లలో పోవాలి, జై జై అనాలి, అన్న పోయి సెల్లలో పోవాలి, వాడికి పెడితే టిఫిన్ చేసి మళ్ళీ బయటికి రావాలి, వీళ్ళకి సోక్ అయిందని చెప్పండి. మేము అనుకున్నాం అట్లనే అనుకుంటున్నాం, ఆ పిచ్చోళ్ళ సంఘం అనుకోండి, తెలంగాణ పిచ్చోళ్ళ సంఘం అనుకోండి. ఆ తెలంగాణ పిచ్చోళ్లతోనే తెలంగాణ వచ్చింది. మన అందరం పిచ్చోళ్ళం కనుక ఊస్తున్నాం. ఈ తెలంగాణ పిచ్చోళ్లతోటే రేపు తెలంగాణ భవిష్యత్తు ఉంటుందని చెప్పదలుచుకున్నాం. మీకు నాయకులు చెప్పగానే ఊరుకుడు కాదు. మాడి కృష్ణబాయి కూడా చెప్తున్నా, మొన్న ఓట్లు అటు కాగానే టీఆర్ఎస్ చుట్టూ తిరిగిందని తెలిసింది. నాకు తెలియదు ఎంతో ఏందో కానీ అరే ఉన్నది చెప్తున్నా బైసా, ఉన్నది చెప్తున్నా, తెలిసింది అట్లా. నా గురించి ఎవరి గురించి మాకేది లేదు. అందరు దొంగలు ఉన్నారు తెలంగాణ రాజకీయ వ్యవస్థ దాకా. ఇప్పుడు కవిత గురించి చెప్పిండు, మా బిడ్డలు వచ్చిన పొద్దుగాలు నినాదం బరాబరిస్తాం ఇక్కడికి వచ్చి కూర్చోని. కానీ నేనేమంటున్నా, అది కూడా ఆయన చెప్పిన కేసీఆర్ చెప్పినట్టుగానే లంకలో పుట్టినటువంటి అన్ని ఏంటి రాక్షసులే. అది కూడా కేసీఆర్ కవిత అంటే ఆమె కూడా రాక్షసే. ఆమెను కూడా నమ్మాల్సిన అవసరం లేదు. నిజంగా నాయకులు కావాలంటే ఇక్కడ కూర్చున్నారు కదా, ఇగో వీళ్ళని తయారు చేద్దాం. ఈ కవితలను, సరితలను, అనితలను మర్చిపోదాం జర దయచేసి. వాళ్ళకి ఎవరికి హక్కు కూడా లేదు. వాళ్ళు చాలా బచ్చగాళ్ళు. తెలంగాణ ఇలా కవిత ఎందుకు వచ్చి మాట్లాడుతున్నది? ఇంట్లో పోరున్నది కాబట్టి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. రేపు వచ్చేస్తుంది. మీరు అనగానే విఠల్ పిలిచిండు, వీడ రఘు కూడా ఇంటర్వ్యూలో చెప్పిండు, నువ్వు వచ్చిన ధర్నాకు రానగానే రేపు ఆమె ముందుకు వచ్చి ఇక్కడ కూర్చొని చేస్తుంది. మళ్ళా కుప్పకాడికి వచ్చి తనకపోయే ప్రయత్నం చేస్తుంది. ఇది దయచేసి రానియొద్దు. తెలంగాణ రాజకీయ నాయకత్వం